ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిర్రు, ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. ఎందుకు పోయినవా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా ఇయ్యనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు, పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి, మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు, హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే, గుండె నొప్పి వస్తే బేడీలేసి హాస్పిటల్ కొట్టబోతావా? గందికేయాలన్నా నీ కోటు. సరే, నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినా, అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను, సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డి కాదు, నేను కూడా చెప్తున్నా, 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరపున, ఆడబిడ్డల తరపున, పేద ముసలి వాళ్ళ తరపున కొట్లాడుతూనే ఉంటాం.